బీసీసీఐ ప్రపంచంలోనే రిచ్ క్రికెట్ బోర్డు అని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ మ్యాచ్లు ఆడే ప్రతి ప్లేయర్కి శాలరీ ఇచ్చే రూల్ పెట్టింది బీసీసీఐ. ఐ అప్రిషియేట్ మంచి మంచి పనులు చేసినప్పుడు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. బట్ గ్రౌండ్స్ విషయంలో మాత్రం బీసీసీఐ కరెక్ట్గా ఉండటం లేదని సగటు అభిమాని ఆలోచన అని చెప్పుకోవచ్చు. దాని గురించే ఈ వీడియో. ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన క్రికెట్ బోర్డు బీసీసీఐ. ఐపీఎల్, దేశవాళీ, అంతర్జాతీయ టోర్నీలతో ఏటా భారీగా ఆదాయం ఆర్జిస్తూ సంపన్న బోర్డుగా మారిపోయింది బీసీసీఐ. తాజాగా భారత క్రికెట్ అకాడమీకి కొత్త సోకులు అద్దుతూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ప్రారంభించింది. యువ క్రికెటర్లకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించేలా సదుపాయాలను కల్పించడం సగటు క్రికెట్ అభిమానికి ఆనందమే. కానీ మ్యాచ్ల నిర్వహణకు కీలకమైన మైదానాల విషయంలో దారుణ అనుభవాలను బీసీసీఐ ఎదుర్కొంటుంది. భారత్ బంగ్లాదేశ్ రెండో టెస్టు కాన్పూర్ వేదిక. అయితే తొలి రోజు 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా 2-3 రోజులు అయితే పూర్తిగా ఆట అయితే తుడిచిపెట్టుకుపోయింది. రెండో రోజు వర్షం కారణంగా రద్దయింది. కానీ మూడో రోజు వర్షం లేకపోయినా మైదానం చిత్తడిగా ఉండటంతో ఒక్క బంతి కూడా పడకుండా రద్దవడం అభిమానులకు తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇదేం నిర్వహణ అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థపై పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తాయి. అత్యంత సంపన్నమైన బోర్డుకి ఇలాంటి పరిస్థితి రావడం సిగ్గుచేటని నెట్టింట ఫ్యాన్స్ అయితే కామెంట్లు చేస్తున్నారు. అహ్మదాబాద్లోని ఇటీవల నోయిడాలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. వర్షం ఆగిన గంటల వ్యవధుల్లోనే స్టేడియాలు సిద్ధమయ్యేలా మౌలిక వసతులు భారత్లో బెంగళూరు మినహా ఏ మైదానం లేవంటే నమ్మడం కష్టం. కానీ అదే నిజం. ఐపీఎల్ 2023 ఫైనల్ సమయంలోనూ వర్షం కారణంగా మ్యాచ్ అంతరాయం ఏర్పడింది. వరుణువు కాస్త కరుణించిన మైదానం సిద్ధం చేసేందుకు చాలా సమయం పట్టింది. పై ఉన్న నీటిని స్పాంజీలతో తొలగిస్తున్నట్లు హెయిర్ డ్రైయర్లను వినియోగిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కానీ అవి అహ్మదాబాద్ పిచ్చివి కాదు, ఎడిట్ చేసినవని చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. అలాగని స్టేడియం త్వరగా రెడీ అయిందా అంటే అదీ లేదు. ఇటీవల నోయిడా వేదికగా ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా మొదటి రోజు ఆట రద్దయింది. కానీ ఆ తర్వాత వర్షం లేకపోయినా మైదానం మాత్రం ఆట నిర్వహణకు సిద్ధంగా లేదనే కారణంతో రద్దు చేయాల్సిన పరిస్థితి అయితే ఎదురైంది. ఇంకెప్పుడు తాము నోయిడాకు వచ్చేది లేదని ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు చెప్పారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. వర్షాకాలం కదా అనే నెపం నెట్టేయడానికి వీలు లేని పరిస్థితి. భారత్ బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్లు మూడో రోజు అంటే ఆదివారం ఒక్క చినుకు వర్షం కూడా పడలేదు. కానీ స్టేడియాన్ని మ్యాచ్ నిర్వహణకు అనుగుణంగా సిద్ధం చేసే సరైన యంత్రాంగం లేకపోవడంతో మైదానం చిత్తడిగానే ఉండిపోయింది. దీంతో అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం కాన్పూర్కు చేజారటం ఖాయమేనని క్రికెట్ పండితులు అంచనా కూడా వేస్తున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఎంత వర్షం పడినా కేవలం అర్ధ గంటలోనే మ్యాచ్ నిర్వహణ సిద్ధం చేసే అత్యాధునిక వ్యవస్థ అయితే అక్కడ ఉంది. ఇక్కడ సబ్ ఎయిర్ సిస్టమ్ ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. వాక్యూమ్ పవర్ డ్రైనేజ్ సిస్టంతో ఈ విధానంలో ఒక్క నిమిషంలోనే దాదాపు 10,000 లీటర్ల నీటిని పీల్చేస్తుంది. ఒకవేళ గంటల పాటు వర్షం పడి భారీ అడ్డంగా అడిగిందనుకోండి 30 లేదా 40 నిమిషాల మ్యాచ్ నిర్వహించుకునేలా మైదానాన్ని సిద్ధం చేయొచ్చు. ఇలాంటి వ్యవస్థ కోసం 2015లోనే $10-12 మిలియన్ కర్ణాటక బోర్డు వెచ్చించింది. ఇప్పుడు దేశంలోని ఇతర మైదానాల్లో ఇలాంటి టెక్నాలజీని తీసుకొస్తేనే ఆటకు భంగం కలగకుండా ఉంటుందని క్రికెట్ అభిమానుల డిమాండ్. అయితే దీనికోసం పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. బీసీసీఐ వంటి భారీ ఆదాయం ఆర్జించే బోర్డుకు ఇదేమీ పెద్ద విషయం అయితే కాదంటున్నారు క్రికెట్ వర్గాలు. కొత్తగా నిర్మించబోయే మైదానాల్లో అత్యాధునిక డ్రైనేజ్ వ్యవస్థతో పాటు సదుపాయాలను చూసే అవకాశం లేకపోలేదని మరికొందరి మాట. ఏదేమైనా భవిష్యత్తులోనైనా భారత క్రికెట్కు సముచిత గౌరవం కేవలం సంపద మీదనే కాకుండా ఇలాంటి సదుపాయాలను కల్పించడం వల్ల కూడా రావాలనేది అభిమానుల కోరిక. అలాంటి వారికి నాణ్యమైన సదుపాయాల కల్పనతోనే సమాధానం ఇవ్వాలి. అయితే ఇలాంటి గురించి బీసీసీఐ వైఖరి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.